హాయ్ ఫ్రెండ్స్, ఇది 2009లో సైప్రస్, యూరోప్. అండి, మన కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెల్ థియరీ. నేను రాజు బండారు. అయితే ఈ రోజు నేర్చుకోబోయే వెల్డింగ్, దీన్ని ప్యాడ్ వెల్డింగ్ అంటారు. ప్యాడ్ వెల్డింగ్ అంటే దీన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారనేది ఇప్పుడు తెలుసుకుందాం. సిప్యార్డ్ లో మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది. సిప్యార్డ్ సైడ్ సెల్ కానీ బాటమ్ కానీ ఏదైనా ప్లేట్ లేదా సాఫ్ట్ ప్లేట్ లో ఏదైనా చిన్న డౌన్ గొయ్యిలా ఉన్నప్పుడు ఈ ప్యాడ్ వెల్డింగ్ అనేది ఉపయోగిస్తారు. మనం మల్టీ వేసుకుంటూ దాన్ని లెవెల్ చేసుకొని రావచ్చు. నెక్స్ట్ సాఫ్ట్ ఏదైనా మనకి డౌన్ అయినప్పుడు సాఫ్ట్ రిపేర్ చేసినప్పుడు కూడా ఈ ప్యాడ్ వెల్డింగ్ ఉపయోగిస్తారు. అయితే వెల్డింగ్ మిషన్, మనకి వెల్డింగ్ మిషన్ లో ప్లస్ మైనస్ పొలారిటీ అంటారు. ఈ పొలారిటీ అనేది స్ట్రైట్ పొలారిటీ అండ్ రివర్స్ పొలారిటీ. మనకి మిషన్ లో ప్రతి మిషన్ లోనూ ప్లస్ సింబల్ ఉంటుంది, మైనస్ సింబల్ ఉంటుంది. మైనస్ ని స్ట్రైట్ పొలారిటీ అంటారు, ప్లస్ ని రివర్స్ పొలారిటీ అంటారు. మనం 6013 రాడ్ కొట్టేటప్పుడు స్ట్రైట్ పొలారిటీలో ఉండాలి హోల్డర్, అంటే మైనస్ లో ఉండాలి హోల్డర్, ఎర్త్ ప్లస్ లో ఉండాలి. ఈ 7018 కొట్టేటప్పుడు ప్లస్ లో ఉండాలి హోల్డర్, మైనస్ ఎర్త్ ఇవ్వాలి. రోజు ఈ 6013 రాడ్ ఉపయోగిస్తున్నాం. దీని సైజ్ వచ్చి 3.15 mm. ఈ ప్లేట్ మనం ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నాం అనేది మనకు చాలా ముఖ్యం. మనం ఈ రోజు నేర్చుకోబోయేది ఎంఎస్ మెటీరియల్. ఎంఎస్ అంటే మైల్డ్ స్టీల్ మెటీరియల్ మనం యూజ్ చేస్తాం.